అరే ఇది మరీ దారుణం రా, మీరు ప్రేమతోనే అడిగిరు కదా అని చెప్పి నేను పన్నీర్ కర్రీ చేసి పెడితే ఒక కామెంట్ వచ్చింది నిన్న, అక్క ఎవరి ఛానల్లో చూసి కాపీ కొట్టినవు చెప్పవా అని. అయినా నాకు తెలియక అడుగుతా, కాపీ కొడితే మాత్రం తప్పేముంది దాంట్లో? యూట్యూబ్ ఉన్నదే మనకు రాని వంటలు నేర్చుకోవడానికి, తెలియని విషయాలు నేర్చుకోవడానికి కదా. నేను పర్ఫెక్ట్ గా మీకు ఎట్లా చేసుకోవాలని చూపిస్తున్నా కదా, ఏ వంట అయినా అదే కదా మనకు కావాల్సింది. ఎట్లా చేస్తే ఏందబ్బా. ఈ రోజు నేను ఫస్ట్ టైం ఇంట్లో గుత్తొంకాయ కర్రీ చేస్తున్నా తెలుసా. ఫస్ట్ అయితే ఒక గిన్నెల నీళ్లు పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయల్ని నీట్ గా చూసుకొని 4 మూలలు కట్ చేసుకోవాలి, మొత్తం కాదు. తర్వాత కూడనుకునే కడాయిలా గుప్పెడన్ని నువ్వులు, గుప్పెడన్ని పల్లీలు, కొంచెం మసాలాలు, అదే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. ధనియాలు కూడా వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఓ 2-3 స్పూన్లు అంత నూనె పోసుకొని ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఓ 5-6 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, పసుపు కూడా వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని మొత్తం కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది, అదే మసాలా. అయ్యో నేను అసలు విషయం చెప్పడమే మర్చిపోయినాగా మీకు. మిక్సీ పట్టుకోవడం కంటే ముందే మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కావాల్సినవన్నీ వేసుకోవాలి. ఎందుకంటే కూర ఉడికేటప్పుడు ఏం వేయలేము. ఇప్పుడు మళ్ళీ కడాయిలో 2-3 స్పూన్లంతా నూనె పోసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని మొత్తం మంచిగా ఉడికించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి మనం పక్కకు పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర, ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటే గుత్తొంకాయ కూర రెడీ. మామూలుగా లేదురా బాబు టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందే చెప్తున్నా, దీన్ని ఎక్కడ కాపీ కొట్టినవక్క అని మాత్రం అడగకండ్రా, ఇది నా కష్టాజితం. మీతో వచ్చిన బాధ ఏందో తెలుసా? అంటారు ఫీల్ గా కక్క అని అంటారు మళ్ళీ మీరే.